హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 97. అత్తయ్యతో ఏం చెప్తున్నావు బావా అని రుద్రని గిల్లి లేచి కూర్చుంది వేద. నువ్వు అడిగిందే చెప్తున్నానే అన్నాడు రుద్ర. సిగ్గులేదు నీకు అంది వేద. అవును, నాకే సిగ్గు లేకుండా స్నానం చేపించమని అడిగాను కదా అన్నాడు రుద్ర. నీ దగ్గర నాకేం సిగ్గు? అవును, ఆ సిగ్గు లేనిది నీకే, మళ్ళీ నన్ను అంటున్నావు. పద కాఫీ పెడదు గాని అంటూ వేదని బయటికి తీసుకువెళ్ళాడు రుద్ర. చి, నీకు పెళ్ళాం మీద కొంచెం కూడా ప్రేమ లేదు బావా. కడుపుతో ఉన్న పిల్లని పని చేయమంటున్నావు. నేను అలిగాను నీ మీద అని రుద్ర చేతులు పట్టుకొని మెల్లిగా బయటికి వస్తూ ఉంటుంది వేద. తమరికి అంత బద్ధకమని తెలిస్తే లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయించాను కానీ పద అని లిఫ్ట్లో కిందికి వెళ్ళారు రుద్ర వేద ఇద్దరు. ఎప్పుడో ఒకసారి వేద కిందికి వస్తూ ఉండడంతో శౌర్య చరణ్ వేదని చూసి, వేదుగా రూమ్లో నుండి రిలీజ్ అయ్యావా ఇవాళ అని తనకు ఎదురు వెళ్ళి వేదని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. శౌర్య, దాన్ని వదలండి, అది కాఫీ తీసుకొస్తుంది అందరికీ అన్నాడు రుద్ర. రుద్ర మాటకి అందరూ అయోమయంగా చూస్తూ ఉంటే అది కనీసం బెడ్ కూడా దిగడం లేదు. 10 నిమిషాలు వాకింగ్ చేయమంటే కూడా బద్ధకం అంటుంది. అలా అయితే ఎలా? బెడ్ రెస్ట్ అన్నారని చెప్పి కనీసం బెడ్ కూడా దిగకపోతే ఎలా? యాక్టివ్గా ఉండడం లేదు. అదే బద్ధకం రన్ అవుతూ ఉంటుంది డెలివరీ వరకు. కాబట్టి ఇవాళ అందరికీ అదే కాఫీ తీసుకొస్తుంది, దాన్ని వదలండి అని అన్నాడు రుద్ర. చూసావా అత్త, నీ కొడుక్కి పెళ్ళం కడుపుతో ఉందని కూడా లేదు, నన్ను ఎలా పనులు చేయిస్తున్నాడో చూడు. కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోవడం కూడా రాదు నీ కొడుక్కి. చూడు, నన్ను వంట రూమ్లోకి వెళ్ళి మరీ కష్టపడి కాఫీ పెట్టమంటున్నాడు చూడు. నీ పెద్ద కొడుకు శాడిస్ట్ అని చెప్తే నీ కొడుకు పెద్ద శాడిస్ట్ అని చెప్తే నువ్వు వినవు కదా. చూడు నన్ను ఎలా కష్టపెడుతున్నాడో అని మెల్లిగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది వేద అలకగా. నువ్వు మళ్ళీ వచ్చేది రూమ్లోకేనే, కింద అయితే ఉండిపోవు కదా. ఈ మాటలన్నీ గుర్తుంచుకో ఒకసారి అన్నాడు రుద్ర. నైట్ వరకు ఇక్కడే కింద ఉంటాను నేను, అప్పుడు చూద్దాంలే అనుకుంటూ మెల్లిగా కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం కాఫీ పెట్టి అది అయ్యాక కప్పుల్లో పోసి మెయిడ్ని తీసుకురమ్మని చెప్పి వేద చెమట తుడుచుకుంటూ వచ్చి మీనాక్షి గారి పక్కన కూర్చొని, చూసావా నాతో నీ కొడుకు ఎంత కష్టం చేయిస్తున్నాడో అని ఏడుపు మొహం పెట్టింది. వేద మాటలకి రుద్ర సీరియస్ లుక్కులు విసురుతూనే ఉన్నాడు ఆమె వైపు. అయినా కూడా ఇప్పుడు అత్తయ్య మావయ్య శౌర్య చరణ్ ఉన్నారు అన్న ధైర్యంతో రెచ్చిపోతుంది అన్నమాట పాప. మెయిడ్ తీసుకువచ్చిన కాఫీ అందరూ తీసుకొని తాగుతూ ఉంటే వేద మీనాక్షి గారి చేయి మీద గోకుతూ, అత్తయ్య నాకు కూడా కాఫీ అంది మెల్లిగా రుద్రకి వినబడకుండా. పళ్ళు రాల్తాయి, పాలు తాగు అన్నాడు రుద్ర. రుద్ర వాయిస్కి వేద కింది పెదవి ముందుకు పెట్టి ఏడుపు మొహం పెట్టడంతో, రుద్ర, ఎందుకు దాన్ని అలా అరుస్తున్నావు? రుద్ర, ఎందుకు దాన్ని అలా అరుస్తున్నావు? ఒక్క కప్పు కాఫీ తాగితే ఏం కాదులే, అరవకు. ఎప్పుడు తాగట్లేదు కదా, ఇలా ఎప్పుడో ఒకసారైనా తాగకపోతే ఎలా చెప్పు? ఈ టైంలో ఏదైనా తినాలనిపిస్తే తినిపించాలి, లేకపోతే పుట్టే నీ కొడుక్కి ఇబ్బంది అవుతుంది తెలుసా అని మీనాక్షి గారు ఇంకొక కప్పు తెప్పించి అందులో 2 చుక్కలు కాఫీ పోసి, అది మాత్రమే నీకు పర్మిషన్, ఎక్కువగా కూడా తాగకూడదు, అర్థమైందా? డాక్టర్ గారు ఏం చెప్పారో తెలిసి ఇలా వాడి దగ్గర గారాలు పడితే వాడితో దెబ్బలు తింటామని తెలిసి కూడా ఎందుకే నీకు అని కోడలికి కాఫీ కప్ ఇచ్చారు మీనాక్షి గారు. చక్కగా దొరికిందే సందు అనేసి ఆ కాఫీ తాగి రాత్రి వరకు వేద
చరణ్ శౌర్యతో ముచ్చట్లు పెట్టి శౌర్య అన్నం తినిపిస్తూ ఉంటే తినేసి రుద్ర ఇక ట్యాబ్లెట్స్ టైం అయింది పద అనగానే పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కుక్క పిల్లల బెడ్ మీద కూర్చుని నేను పని చేయొద్దు అంటే నాతో పని చేయించావు చూడు, నా కాళ్ళు ఎలా వాచాయో నీ వల్లే అని రాగం అందుకుంది వేద. నిజంగానే వేద పాదాలు ఇంత త్వరగా కాస్త వాపు రావడం చూసిన రుద్ర అవి పని చేయడం వల్ల రాలేదే, నువ్వు పని చేయకుండా కూర్చోవడం వల్ల వచ్చాయి మెంటల్ దానా అని ఆయిల్ తీసుకొని వేద పాదాలు అతడి ఒడిలో పెట్టుకొని స్మూత్గా ఆమె పాదాలకు ప్రెషర్ ఇస్తూ మసాజ్ చేస్తూ ఉన్నాడు. వేద పాదాలు వాపు రావడం చూసిన రుద్ర ఆయిల్ తీసుకొని వెళ్ళి ఆమె పాదాలు అతడి ఒడిలో పెట్టుకొని ఆమె పాదాలకు కాళ్ళకి ఆయిల్ రాస్తూ వేద పాదాలకి ప్రెషర్ ఇస్తూ ఉన్నాడు. రుద్ర అలా నొక్కుతూ ఉంటే వేద ప్రాణాలకి హాయిగా అనిపించి కళ్ళు మూసుకొని బెడ్కి ఆనుకొని వెనక్కి ఒరిగి కూర్చుంది వేద. ఆమె నిద్రకి వచ్చే వరకు వేద కాళ్ళని నొక్కుతూనే కూర్చున్నాడు రుద్ర. చాలా అని అడిగాడు రుద్ర. హా బావా అని వేద లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఆమె వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అలాగే ఆమె కోసం వేడివేడి పాలు తెప్పించి ట్యాబ్లెట్స్ అతడే వేసి పాలు కొద్ది కొద్దిగా తాగిస్తూ ఉన్నాడు రుద్ర. ఒక్క నిమిషం బావా అని వేద వాష్రూమ్కి వెళుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళావు కదే అని అడిగాడు రుద్ర. రుద్ర అలా అడగడంతో వేద తన పిడికిలి ఓపెన్ చేసి రుద్రకి చూపించింది. వేద చేతిలో ఉన్న ట్యాబ్లెట్ చూసి ఆ ట్యాబ్లెట్ ఇక్కడే వేసుకోవచ్చు కదా, వాష్రూమ్కి ఎందుకు అని అడిగాడు రుద్ర అయోమయంగా. అది వేసుకునేది కాదు బావా అని అంది వేద. మరి నీకు ఎలా చెప్పాలి అని వేద తడబడుతూ ఉంటే నాకు అర్థమయ్యేలా చెప్పవే కాస్త అన్నాడు. అది కాస్త రిస్క్ ప్రెగ్నెన్సీ కదా బావా నాది, అందుకే అన్ని మెడిసిన్ రాశారు కదా డాక్టర్. ఇది కూడా అలాగే రిస్క్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ పోకుండా అలాగే ప్రెగ్నెన్సీ నిలబడేలా ఈ ట్యాబ్లెట్ యూజ్ చేస్తారు వజైనా దగ్గర అని చెప్పింది వేద. ఇప్పటికే చూస్తున్నాడు కదా రుద్ర, మార్నింగ్ 10 ట్యాబ్లెట్స్, ఆఫ్టర్నూన్ ఒక 10 ట్యాబ్లెట్స్, ఈవినింగ్ మళ్ళీ కొన్ని ట్యాబ్లెట్స్, అలాగే పౌడర్స్ మిల్క్లో కలిపి తాగడం, నైట్ టైం 2-3 రకాలు, అలాగే మార్నింగ్ ఒక ఇంజెక్షన్, ఈవినింగ్ ఒక ఇంజెక్షన్, పైగా నైట్ ఇలాంటి ట్యాబ్లెట్ ఒకటి ఉంది అని తెలిసేసరికి నిజంగా అతడి గుండెల్లో చిన్నగా బాధ మొదలైంది. ఒక చిన్ని ప్రాణాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి అతడి భార్య అంతలా అన్ని మెడిసిన్ వాడాలా అని అనుకున్నాడు. నార్మల్గా అందరిలా వేదకి కూడా అన్నీ నార్మల్గా ఉంటే బాగుండేది, కానీ తనది కాస్త రిస్క్ ప్రెగ్నెన్సీ అవ్వడం, పైగా ఇన్ని కాంప్లికేషన్స్ ఉండడం, అయినా కూడా వేద 1% కూడా బాధపడకుండా తన బేబీ ఈ భూమి మీదకి చాలా ఆరోగ్యంగా బయటికి రావాలి అని కోరుకుంటూ డాక్టర్ గారు, ఇంట్లో వాళ్ళు చెప్పింది ఏదీ వద్దు అనకుండా, కనీసం 1% బాధ అనకుండా వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంటే వేద మీద ఇంకో 1000 రెట్లు ప్రేమ పెరిగిపోయింది రుద్రకి. చిన్నపిల్లల అల్లరి చేస్తుంది, గారాలు పడుతుంది, అన్నీ చేస్తుంది, కానీ ఒక అమ్మలా తన 100% బెస్ట్ ఇస్తూ ఉంటే భార్య మీద ప్రేమ పెరుగుతూనే ఉండింది రుద్రకి. వెళ్ళి రానా నేను అని వేద అనగానే హా అన్నాడు రుద్ర. వేద వాష్రూమ్కి వెళ్ళి 5 minutes తర్వాత వచ్చి ఇక పడుకోనా అని అడిగింది రుద్రనే చూస్తూ. ఇప్పటికే మిల్క్ తాగింది కదా మేడం గారు, జస్ట్ ఇప్పుడే ఈ టైంకి కాస్త వాకింగ్ చేయిస్తాడు రుద్ర రోజు రాత్రి 10 minutes, అందుకే అడిగింది. ఇవాళ పడుకోవే, కాళ్ళు నొప్పులు అంటున్నావు కదా అని ఆమెను జాగ్రత్తగా అతడి ఎద మీద పడుకోబెట్టుకొని ఆమెకి జో కొడుతూ ఉన్నాడు. అతడి మైండ్ మొత్తం వేద ఆలోచనలే తిరుగుతూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు బావా అంది వేద అతడి షర్ట్ బటన్స్తో ఆటలాడుతూ. నీ గురించేనే అన్నాడు రుద్ర 1 second లేట్ చేయకుండా. నువ్వంత ఆలోచించడానికి ఏమీ లేదు, నా కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను,
వాడు ఆరోగ్యంగా నా చేతుల్లోకి రావడం కావాలి నాకు. ఈ టాబ్లెట్సే కాదు, ఇంకా ఎన్ని మెడిసిన్స్ రాసినా కూడా, ఇంకా ఎంత ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పినా కూడా అన్నీ తీసుకుంటాను నేను నా కొడుకు కోసం అని చెప్పింది వేద రుద్ర కళ్ళల్లోకి చూస్తూ. ఆమె మాటలకి రుద్ర అలాగే ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, వాడు మన ప్రేమకి గుర్తు బావా, వాడికి ఏం కాకూడదు, వాడు ఆరోగ్యంగా నా చేతుల్లోకి వచ్చాక మన ప్రేమకి గుర్తుగా పుట్టిన వాడిని నీ చేతుల్లో పెట్టి ఆ నిమిషంలో నీ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలి అనేదే నా కోరిక అని చెప్పింది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.